హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఇట్స్ యువర్ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. సో ఈరోజు మనం వీడియోలో ఫుడ్ కాంబినేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రీవియస్ వీడియోస్లో ఎలాంటి ఫుడ్ కాంబినేషన్స్ తీసుకోకూడదు అని మనం మాట్లాడుకున్నాం. ఎందుకు తీసుకోకూడదు అంటే ప్రతి ఫుడ్ కూడా మంచి ఫుడే. ఒక ప్రాపర్ ఫుడ్తో పాటు ఆ కాంబినేషన్ అనేది ఒక ప్రాపర్ ఫుడ్ని యాడ్ చేసినా సరే దానివల్ల మీరు లిపిడ్ ప్రొఫైల్స్ కానీ లేదా మీ గట్ ఇష్యూస్ కానీ లేదంటే మీ లివర్ ఎంజైమ్స్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవేంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే బెస్ట్ ఫుడ్స్ టు కన్జ్యూమ్ చేయడానికి ఏ ఫుడ్స్ని కాంబైన్ చేసి ఒక హెల్త్ ప్రాస్పెక్టివ్లో ఆలోచించుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ న్యూట్రిషన్ పాత్ కానీ ఒక అప్గ్రేడ్ అవ్వచ్చు అనేది ఈ వీడియోతో మీకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది తెలియక ప్రతి ఫుడ్ కూడా ఒక ప్రాపర్ గుడ్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్సే అనుకుంటారు. కానీ వాళ్ళు ఒక సీ ఫుడ్స్ తీసుకొని దాంతోపాటు పెరుగన్నం తినడం, అంటే కర్డ్ యాడ్ చేసుకోవడం, కొంతమంది బీన్స్తో పాటు ఎగ్స్ తీసుకోవడం, ఇంకొంతమంది మిల్క్తో పాటు సిట్రస్ ఫ్రూట్స్ కానీ రెగ్యులర్ ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మీట్తో లేదా చికెన్తో ఫ్రూట్స్ తింటూ ఉంటారు. సో దీనివల్ల ఇనీషియల్ స్టేజ్లో బాగానే ఉంటుంది, కానీ స్లోగా వాళ్ళ గట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, లేదంటే ఎలర్జీస్ కానీ, స్కిన్ ఎలర్జీస్. వీటిని అవాయిడ్ చేయాలంటే మీరు ఏ ఫుడ్ కాంబినేషన్స్, అంటే బేసిక్గా ఒక ఫుడ్ తీసుకున్నామంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మిల్క్ తీసుకున్నారంటే దానికి రీజన్ ఏంటి, అలా లేదంటే ఒక మీట్ తీసుకున్నారంటే మీరు మ్యాక్రోస్ ప్రోటీన్ని కన్జ్యూమ్ చేయాలని అనుకుంటుంటారు. ఆ కాంబినేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కాంబినేషన్స్ కనుక మీకు తెలిస్తే మీరు మీ లైఫ్ స్టైల్లో కానీ ఆ న్యూట్రిషన్ ప్లాన్లో కానీ అప్డేట్ అనేది చాలా ఈజీగా అవ్వచ్చు. అందులో ద బెస్ట్ అండ్ ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే వీట్ ప్లస్ కుకుంబర్ అండ్ జింజర్. వీట్ అంటే బేసిక్గా కార్బోహైడ్రేట్స్ మనం ఒక స్టేపుల్ ఫుడ్గా మన ఇండియన్ మీల్లో మనం యాడ్ చేసుకుంటాం. అది రైస్తో కానీ లేదంటే చపాతీతో కానీ మనం తింటాం ఒక మేజర్ మీల్లో. కానీ ఈ వీట్ తీసుకోవడం వల్ల కన్సిస్టెంట్గా లాంగ్ పీరియడ్ ఆఫ్ వీట్ కన్జంప్షన్ వల్ల ఏమవుతుందంటే స్లోగా బికాజ్ ఆఫ్ హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ స్టూల్ పాసింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది, లేదా కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే మీరు వీట్ తీసుకున్నప్పుడు కుకుంబర్ యాడ్ చేసుకోండి, కొంచెం జింజర్ కూడా యాడ్ చేసుకుంటే మీకు కాన్స్టిపేషన్ కానీ ఆ స్టూల్ మూమెంట్స్ లేదా బౌల్ మూమెంట్స్ అనేది ప్రాపర్గా ఉంటాయి. దీంతోపాటు మీకు ఆ ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వదు, వీటి వల్ల వచ్చే ప్రాపర్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ ఉండవు. అలాగే సెకండ్ కాంబినేషన్ వచ్చి మిల్క్ అండ్ గీ. సో మిల్క్ అండ్ గీ అనేది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పాలి. యూజువల్గా మనం మిల్క్ ఎందుకు తీసుకుంటాం, సో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ దొరకాలి, లేదంటే మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ కానీ లేదంటే కాల్షియం అనేది ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అని అనుకుంటాం. అలాగే గీ ఎందుకు తీసుకుంటాం, గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయాలి, దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది, లేదంటే మెటబాలిజం స్లో అయ్యి మీరు తీసుకున్న ఫుడ్ స్లోగా డైజెస్ట్ అవుతుంది అని డిఫరెంట్ చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే స్ట్రెస్ఫుల్ జాబ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే లాంగ్ పీరియడ్ కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో జాబ్లు ఎక్కువ చేస్తూ ఉంటారు, లేదంటే కొంచెం క్రియేటివిటీ వర్క్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, వీళ్ళకి కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ ఉండి ఆ టైంకి ఏం చేయాలో తెలియక ఏది దొరికితే అది ఇమీడియట్గా కన్జ్యూమ్ చేయడం, లేదంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడం కోసం ఏదో ఒకటి తినాలి అని చెప్పి తింటూ ఉంటారు. వీళ్ళకి మాత్రం ఈ రెండు కాంబినేషన్స్ బెస్ట్ కాంబినేషన్స్ అని చెప్పాలి. మరి ఎప్పుడు తీసుకోవాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మీల్లో మీరు మిల్క్ ప్లస్ 1 or 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల మీ మెటబాలిజం స్లో అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు అపిటేట్ అనేది మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. మీరు ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి తినాలి అన్న ఫీల్ రాదు, మీకు మూడ్ స్వింగ్స్ రావు. ఆ స్ట్రెస్ అనేది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఈ ఫుడ్స్ మీరు యాడ్ చేసుకుంటే కనుక గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ అనేది మీకు ప్రాపర్గా దొరుకుతుంది. అలాగే థర్డ్ కాంబినేషన్ వచ్చి రైస్ ప్లస్ పొటాటోస్. ఇది వెరీ ఫేవరెట్ అండ్ స్టేపుల్ ఫుడ్ లేదా స్టేపుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలామంది ఒక చిన్న మిస్కాన్సెప్షన్ ఏంటంటే రైస్ తీసుకుంటే ఇన్సులిన్ బాగా స్పైక్ అవుతుంది, లేకపోతే స్టార్చెస్ లేదా పొటాటోస్ ఎక్కువగా తీసుకుంటే ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది అనుకుంటుంటారు. కానీ మీరు ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా పొటాటోస్ని కనుక మీరు రైస్లో యాడ్ చేసుకుంటే మీకు వెయిట్ ట్రైనింగ్ కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ ఇట్స్ వెరీ బెనిఫిషియల్ ఫుడ్ అని చెప్పొచ్చు. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏంటంటే డేట్స్ ప్లస్ మిల్క్. ఈ కాంబినేషన్, డేట్స్ అంటే డ్రై డేట్స్ కాదు, రెగ్యులర్ ఖర్జూర్ అంటారు కదా అవి. సో సీడ్స్ తీసేసి ఆ మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు ఆ మిల్క్లో కనుక ఒక 2 or 3 డేట్స్ని వేసి బాగా ఆ మిల్క్ అనేది బాయిల్ అయిన తర్వాత బాగా మరిగిన తర్వాత అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ షుగర్స్తో పాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఫుల్ఫిల్గా మీ బాడీకి దొరుకుతాయి.
మీ అందరికీ తెలుసు, మేము రీసెంట్గా ఒక ఆర్గానిక్ ఫామ్ ఒకటి స్టార్ట్ చేసాం. అదే ఫామ్ 29, నేను మా ఫ్రెండ్స్తో కలిసి. సో అది మీ సపోర్ట్ వల్ల ఎవ్రీ మంత్ సేల్ అనేది బాగా పెరుగుతుంది. ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంది. కొన్ని నెగిటివ్ సజెషన్స్ ఉన్నాయి. దాన్ని మేము రెక్టిఫై చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అలాగే మీకు జాగరీ కానీ గీ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని మీరు కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫామ్ 29 యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే అమెజాన్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలాంటి కాంబినేషన్స్ మీరు కనుక మీ డైట్ ప్లాన్లో యాడ్ చేసుకుంటే సింపుల్గా మీరు అనుకున్న రిజల్ట్ మీకు ఈజీగా అచీవ్ చేయొచ్చు. అంతేగాని ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని, ఏదో ఫ్యాన్సీ ఫుడ్స్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొంతమంది అయితే ఓన్లీ క్వాలిటీ ఫుడే తినాలి, క్వాంటిటీ మీద ఫోకస్ చేయకూడదు అనుకుంటారు. కానీ అది కరెక్టే. కానీ క్వాలిటీ ఫుడ్ ఒకటే కాదు, గుడ్ కాంబినేషన్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్ని కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం కాంబినేషన్స్ గురించి, బ్యాడ్ కాంబినేషన్స్ మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి గుడ్ కాంబినేషన్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్స్ని కన్జ్యూమ్ చేస్తే మీరు అనుకున్న రిజల్ట్ కానీ, లేదా మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ కానీ, మీ ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ కానీ మీరు ఈజీగా తీసుకురావచ్చు. సో గైస్, ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.